నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. జీఎస్టీ బిల్లు ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. అనేక అంశాలపై కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టమైన అవగాహన కుదిరింది. ప్రస్తుత పన్ను స్థాయి కంటే జీఎస్టీ రేటు తక్కువగా ఉండాలన్న నిబంధనకు కేంద్రం, రాష్ట్రాలు అంగీకరించాయి. జీఎస్టీ అమలు వల్ల తొలి 5 ఏళ్లలో రాష్ట్రాలకు వచ్చే రాబడి నష్టాలను కేంద్రం ఎలా భర్తీ చేస్తుందన్న అంశాన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలన్న నిర్ణయం జరిగింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా పడిన ముందడుగుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు; పివి సుబ్బారావు గారు, వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత జాయింట్ కమిషనర్; వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల నిపుణులు; లంకా దినకర్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. జీఎస్టీ బిల్లుకు సానుకూలంగా సాగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీపై ఇప్పుడు కథనం. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జీఎస్టీ బిల్లుపై ముందడుగు పడింది. కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో నిన్న జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈ బిల్లుపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. ఇక పన్ను రేట్లు ప్రస్తుతానికంటే తగ్గించాలన్న నిర్ణయంపై అంగీకారం కుదిరింది. ఈ పన్ను రేటును బిల్లులో ప్రస్తావించకూడదన్న విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రాలు తొలి 5 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల్లో నష్టపోతే పరిహారం అందించే విషయాన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చేందుకు సైతం ఈ సమావేశం సమ్మతించింది. జీఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ కొంతమేర ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ జాతి ప్రయోజనాల దృష్ట్యా బిల్లును స్వాగతిస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇక 1.5 కోటి టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులను పూర్తిగా రాష్ట్రాల పరిధిలోకి తేవాలన్నారు. అంతకుమించి టర్నోవర్ ఉన్నవారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నియంత్రణలో ఉంచాలన్నారు. జీఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కు నికరంగా 4,700 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఓ లెక్క. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా జీఎస్టీ ఉండాలన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం 3 నుంచి 6 నెలల్లోపే పరిహారం చెల్లించాలన్నారు. ఇక ప్రతిదానికి కేంద్రం ముందు చేతులు చాచే దుస్థితి రాష్ట్రాలకు ఉండకూడదని, జీఎస్టీ అమల్లో రాష్ట్రాల వాటా అధికారాలు ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా వస్తువులు, సేవలకు ఒకే పన్ను విధించడంతో పాటు పన్నుపై పన్ను విధించే పద్దతికి స్వస్తి పలికేందుకే కేంద్రం జీఎస్టీ బిల్లును తెచ్చింది. 2 ఏళ్లుగా పార్లమెంటు సమావేశాలు వచ్చిన ప్రతిసారి ఈ బిల్లు తెరపైకి వస్తోంది. వచ్చే వారం పార్లమెంట్లో ఈ బిల్లు ఖచ్చితంగా గట్టెక్కాలన్నది పలు వర్గాల ఆకాంక్ష. కృష్ణసాగరరావు గారు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఇందులో జీఎస్టీ బిల్లుకు సంబంధించి కీలక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. మరి ఈ సమావేశంలోని ప్రధాన అంశాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? 122 రాజ్యాంగ సవరణ 2014 ఈ చట్టాన్ని, ఇది రాజ్యాంగ సవరణ చట్టం, ఇది జీఎస్టీ చట్టం కూడా అంటారు. సో ఈ సవరణ జరగడానికి 9 నెలల క్రితం లోక్సభలో పాస్ అయిన ఈ బిల్లు మాకు రాజ్యసభలో బలం లేకపోవడం వల్ల రాజ్యసభలో 9 నెలలుగా పెండింగ్లో ఉంది. ఇది రాజ్యాంగ సవరణ కాబట్టి 2/3 మెజారిటీ కావడం, 50% రాష్ట్రాల రాటిఫికేషన్ కావడం అవసరం కాబట్టి ఇంత డిలే జరుగుతూ ఉన్నది. ఇది చాలా కీలకమైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంస్కరణ. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్లో చాలా పెద్ద రిఫార్మ్ స్వతంత్ర భారతదేశంలో. అయితే నిన్న ఎంపవర్మెంట్ కమిటీ మీట్ కావడం జరిగింది. దానిలో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్, చైర్మన్ వారి అమిత్ మిత్రా గారి ఆధ్వర్యంలో, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో జరిగిన చర్చ. ఈ చర్చ ఆబ్జెక్టివ్స్, లక్ష్యం ఏంటంటే జీఎస్టీ బిల్లు ఈ పర్టికులర్ సెషన్లోనే పాస్ కావాలి. దానికి ఉన్న ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. కీలకంగా ఒక 4-5 ప్రధాన అంశాలపై నిన్న ఒక అంగీకారం కుదిరింది. ఒకటి, ఈ డ్యూయల్ కంట్రోల్ అన్నది, అంటే ఒక థ్రెషోల్డ్ లిమిట్ కింద మనం 1.5 crores కంటే తక్కువ ఉన్న వాటికి కంట్రోల్ కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తూ సెంట్రల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒకటి ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అయినట్టే కనబడుతూ ఉంది. తర్వాత 1% లెవీ ఏదైతే ఇంటర్ స్టేట్ ట్యాక్సేషన్ ఏదైతే అనుకున్నారో ఆ లెవీని తీసేయడం జరిగింది. దాన్ని కూడా అగ్రిమెంట్కి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. తర్వాత రెవెన్యూ లాస్ కాంపెన్సేషన్ అయితే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఉన్నాయో, చెన్నై కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇప్పుడు 30% దాకా ఉంది. సర్వీస్ ట్యాక్సేషన్ దానిలో 0.5% ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ పెద్ద నష్టం జరిగేటట్టు ఉన్నది అని వాళ్ళు అనడం. తర్వాత కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు ఏమంటారంటే ఈ జీఎస్టీకి ఏదైతే ట్యాక్స్ క్యాప్ ఉన్నదో ఆ క్యాప్ని మీరు ఈ అమెండ్మెంట్లో చేర్చాలంటారు. అసాధ్యమైన పని.
ఎకానమీ అనేది ఫ్లూయిడ్గా ఉంటుంది. ట్యాక్స్ రేట్ రేపు పొద్దున సంవత్సరం తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలని చూస్తే అది మళ్ళీ మనం 2/3కి రావాలంటే అది కష్టమైన పని. కాబట్టి కాంగ్రెస్ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితే లేదు. కానీ ఇతర విషయాలు ఏదైతే రాష్ట్రాలు రేజ్ చేసాయో ప్రధానంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒక కన్సెన్సస్కి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. 5 సంవత్సరాలు ఇదైతే రెవెన్యూ లాస్ కంపెన్సేషన్ ఏదైతే ఇంతకుముందు చెప్పానో దాని మీద ఒక అంగీకారం అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి. సుబ్బారావు గారు, జిఎస్టీ పన్ను రేటు ప్రస్తుత పన్ను స్థాయి కంటే తక్కువగా ఉండాలనే అంశానికి సంబంధించి కేంద్ర రాష్ట్రాలు ఒక స్పష్టమైన అంగీకారానికి వచ్చాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పన్ను స్థాయి ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? వార్తాపత్రికల రిపోర్ట్స్ ప్రకారము అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ వారు జిఎస్టీ రేటు 18% ఉండాలి అని చెప్పి రికమెండ్ చేస్తున్నారు. అంటే 18% ఎలా వేస్తారంటే మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని 2 ఉంటాయి. సిజిఎస్టీ అని సెంట్రల్ గవర్నమెంట్ వేసేది, వాళ్ళకు 9% వీళ్ళకు 9% వేస్తారనేటువంటిది ఒక ఊహ. కానీ జిఎస్టీ మొదట పెడదామని అనుకున్నప్పుడు 2-3 సంవత్సరాల కిందట 22-24% కూడా రేటు ఉండొచ్చు అని అనుకున్నారు. అయితే 18% వరకే ఉంటుందా ఇంకా పెరుగుతుందా అంటే మన 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మన దేశంలో ముఖ్యంగా నేను చూసింది ఎప్పుడు కూడా రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ 1997లో పుట్టింది ఆ కమిటీ. అప్పుడు యూనిఫామ్ ఫ్లోర్ రేట్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు, యూఎఫ్ఆర్. ఎవరు కూడా ఇదిగో ఇంత కనీసం ఉండాలి, మినిమం ఇంత మ్యాక్సిమం ఉండాలి అనేటువంటిది ఒక ఒడంబడికి వచ్చింది. కానీ 1/1/2000కి అమలుకు వచ్చినా కూడా ఏ రాష్ట్రం కూడా అగ్రిమెంట్ని ఫాలో కాలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ పోయారు. తర్వాత వ్యాట్ వచ్చింది. వ్యాట్ వచ్చిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాట్ రేట్ ఇంతే ఉండాలి, ఆర్ఎన్ఆర్ రెవెన్యూ న్యూట్రల్ రేటు 12.5% కంటే పెరగకూడదు అనేటువంటి ఒడంబడికి వచ్చింది. కానీ ఏ రాష్ట్రం కూడా ఈ 7-8 సంవత్సరాల్లో అది ఫాలో కాకుండా 14.5%కి వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల 15%కి పోయింది. సో పన్ను రేటు ఇంత అనేటువంటిది ఎవరు ఫాలో కావట్లేదు. రేపు 18% అనేటువంటిది పెట్టుకున్నా కూడా ఇంతకంటే ఉండకూడదని తప్పనిసరిగా పెరిగేటువంటి అవకాశం చాలా ఉంది. ఈ సందర్భంలో ఒక ఐరోపా ఆర్థిక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే వ్యాట్ విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ 1 రేట్ ఈజ్ గుడ్, 2 are tolerable. If there are 3 rates, there will be total destruction in the country. సో ఇప్పుడు మనము 2 రేట్లు 3 రేట్లు ఉండబోతున్నాయి. బంగారము, వెండి వీటన్నిటికీ 1% ఉంటుంది. నెసెసిటీస్ లైక్ రైస్, వీట్, ఆయిల్స్ ఓకే 4%, 5% ఉండొచ్చు. ఆర్ఎన్ఆర్ అని జనరల్గా 18% ఉంటుందని అనుకుంటున్నారు. కానీ రాష్ట్రాలు వాటి యొక్క ఆర్థిక వనరుల రీత్యా కానీ అవసరాల కోసం కానీ తప్పనిసరిగా రేటు పెంచుకునే అవకాశం ఉన్నది. 18% ఉంటుందని వ్యక్తిగతంగా నేనైతే నమ్మనండి. ప్రసాద్ గారు, దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పన్నుల విధానాన్ని ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? ప్రస్తుత తరుణంలో జిఎస్టీ అమలు ఆవశ్యకతను ఏ విధంగా పరిశీలించాలి? ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటేనండి, పన్ను శాతం ఎంత ఉందని కన్నా పన్ను వసూలు యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందనే చూడటం ఇప్పుడు కూడా గమనించాలి. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ప్యారలల్ ఎకానమీ అంటే దాదాపుగా బ్లాక్ ఎకానమీ చాలా ఎక్కువగా ప్రబలంగా ఉంది. అంటే ఏం జరుగుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకొక పొలిటికల్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటే వాళ్ళ అనుయాయులకి అవకాశం వచ్చేటువంటి విధంగా పన్ను వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజున జిఎస్టీ గురించి 2% పెరుగుద్దనో 1% పెరుగుద్దనో అందరూ ఊహాగానం ఎంతవరకు పెరుగుతుందో ఎవరు చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే వెనకాల ఏంటంటే జిఎస్టీ కనుక వచ్చినట్లయితే ఆ కూలంకషంగా మొట్టమొదటి నుంచి ఆ ఫైనల్ అవుట్పుట్ వరకు ఉన్న దానిలో కూడా వాల్యూ ఇన్పుట్ క్రెడిట్ ఇస్తూ వస్తుంటారు. కాబట్టి ఒక చోట పన్ను ఎగవేసినా కానీ రెండో చోట పట్టుకోవడానికి వీలవుతుంది. దాని మూలంగా ఆడిట్ ట్రైల్ రావడం ద్వారా పన్ను యొక్క దీనిలోకి చట్టంలోకి మొత్తం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం పెరుగుతుంది అనుకోవటం ఒక రకమైన ఆలోచన అండి. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే పొలిటీషియన్స్కి అన్నిటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండే వనరులన్నింటినీ కూడా జిఎస్టీ పరిధిలోంచి తప్పించేసి ఆ భారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తన పేరును వేసుకోకుండా స్టేట్ల పైన పెట్టింది. అంటే స్టేట్లు ఏం అడిగాయి, వాళ్ళకి వచ్చే మేజర్ రెవెన్యూ ఏమిటంటే ఎప్పుడైనా ఆల్కహాల్ మీద వస్తుంది, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వస్తుంది, స్టాంపుల మీద వస్తుంది. ఇలా వచ్చేటువంటివన్నీ కూడా అందులోంచి పరిధిలోంచి తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి పెట్రోలియం తీసేసామని చెప్పలా, పెట్రోలియం కూడా ఈ పరిధిలో ఉందన్నారు కానీ ప్రస్తుతానికి లేదన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఏంటి, రాష్ట్రాలకు ఇష్టారాజ్యంగా ట్యాక్స్లు ఈ వస్తువుల మీద వేసిన అధికారం ఉంది. దీని మూలంగా వచ్చేటువంటి మెయిన్ లోపభూయిష్టమైనటువంటి చర్య ఏంటంటే ఆల్కహాల్ చీప్ లిక్కర్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా క్యాష్లోనే కొనుక్కుంటారు. దానికి సంబంధించి మొత్తం క్యాష్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మరి
నిజంగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంటే డిస్టిలరీస్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, మా యొక్క ఆల్కహాల్ బిజినెస్ కూడా జీఎస్టీలో తీసుకురండి మహాప్రభు అని అడుగుతుంటే ప్రభుత్వం దానికి ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళని కనుక తీసుకొచ్చినట్లయితే ఈ క్యాష్లో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఆదాయం దెబ్బపడే అవకాశం ఉంది. అందువల్ల దాని బిజినెస్ అందుకోకుండా దాన్ని మాత్రం పక్కన పెట్టారు. సో కాబట్టి వాళ్ళ రోజున 2% పెరుగుతుంది అంటే కేవలం వస్తువుల మూలంగా ఉడంబడిక, అంటే వివిధ రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వస్తువుల ఫ్రీగా మూవ్మెంట్ వస్తాయి కాబట్టి ఇన్కమ్ పెరుగుతుందని అనుకుంటున్నాం. దానికి నాకు తెలిసినంత వరకు కారణం ఏంటంటే, మెయిన్ కారణం జరిగేది ఎప్పుడైతే నల్లధనానికి కనుక ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగినట్లయితే 2% కాదు ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు 18% అనేది తర్కించదగిన అంశం. 18% ఎక్కువ, 16% తక్కువ, లేదా 20% ఎక్కువ అని చెప్తే అన్ని దేశాల్లో ఉన్నటువంటి రేట్లు కనుక చూసినట్లయితేనండి జీడిపిలో దాదాపుగా 17%, 17.5% వరకే ఇండియాలో ట్యాక్స్ రూపంలో వసూలు అవుతుంది. ఏ డెవలప్డ్ కంట్రీ అయినా మనం మనకన్నా మంచిగా ఉన్న కంట్రీనే చూడాలనుకుంటాం కాబట్టి ఏ కంట్రీని చూసినా, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, వెస్ట్రన్ అమెరికా కానివ్వండి, ఏ కంట్రీని చూసినట్లయితే అక్కడ 30 నుంచి 40% వరకు, 45% కూడా జీడిపిలో ట్యాక్స్ యొక్క వసూలు ఉంటుంది. మరి ఆ రకంగా రావాలి అంటే ఏమవుతుంది, ఎక్కువ పన్ను చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నటువంటి వస్తువుల యొక్క అన్నీ కూడా ఇందులోకి వచ్చినట్లయితే అందరూ భయపడినట్లుగా రేట్లు పెరగవు. ఎక్కువ మంది దగ్గర కనుక పన్నులు వసూలు చేసినట్లయితే వస్తువుల రేట్లు తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది, కొద్ది గొప్ప ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి చేయడం అనేది సమర్థనీయం. దినకర్ గారు, జీఎస్టీ అమలు విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి స్పష్టమైన సమన్వయం అవసరం? ప్రస్తుత పన్ను విధానాన్ని మనం గమనించినట్టయితే పరోక్ష పన్నులో ముఖ్యంగా ఒక వస్తువును తయారు చేయాలంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత దాన్ని రాష్ట్రాల్లో కానీ ఎక్కడైతే వినియోగం చేసుకుంటారో అక్కడ సేల్స్ ట్యాక్స్, ఏ స్టేట్లో అయితే తయారయ్యి ఆ స్టేట్లోనే వినియోగం జరిగే దగ్గర జనరల్ సేల్స్ ట్యాక్స్, అదే వేరే స్టేట్కి కనుక ఆ గూడ్స్ ట్రాన్స్ఫర్ ఎక్కడైతే ఇంటర్ స్టేట్ సేల్స్ కింద సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వస్తుంది. అలాగే సేవలకి సంబంధించి సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ట్యాక్స్లో పొందుపరిచిన విధంగా ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాల ట్యాక్సేషన్స్ ఉండటం వల్ల కొంచెం విదేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, ఆల్రెడీ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, వాళ్ళు అవలంబించాల్సినటువంటి ప్రొసీజరు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి వేరుగా ఉండటం వల్ల ఎప్పుడైతే ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ కింద వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఎఫ్డిఐ రూపంలో ఉన్నాయో వీటన్నిటి కూడా అట్రాక్షన్కి కొంత ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. అయితే ఇందులో భాగంగా ముందు ఏ రాష్ట్రాల్లో అయితే వస్తు తయారీ అవుతుంది, ఏ రాష్ట్రాల్లో వస్తు తయారీ లేకుండా కన్జంప్షన్ అవుతుంది, అంటే వినియోగం జరుగుతుంది అనేటటువంటి అంశాల మీద ఈ వ్యత్యాసం పన్నుల్లో వచ్చినటువంటి వసూళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పంచేటప్పుడు వ్యత్యాసం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్రాలు అయితే వస్తువుని తయారు చేస్తున్నారో ఆయా రాష్ట్రాల్లో ఈ జీఎస్టీ రావటం వల్ల వారు నష్టపోతున్నాము అనేటటువంటి ఒక అభ్యంతరాన్ని వ్యక్తపరిచినటువంటి మాట వాస్తవం. అది తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు. అలాగే వినియోగం ఎక్కువ ఉండి వస్తు తయారీ లేనటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాల దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద అభ్యంతరాలు లేవు. ఎందుకంటే వారికి గతంలో రాబడి కన్నా కొంత వెసులుబాటుగా వాళ్ళకి ఆదాయ వనరుగా జీఎస్టీ కనపడతా ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఏ రాష్ట్రాలు అయితే నష్టపోతున్నాము అనేటటువంటి భావాల్లో ఉన్నారో వారిని సర్ది చెప్పడం కోసం 5 సంవత్సరాల వరకు వారు పడేటటువంటి నష్టాన్ని ఏదైతే ఉందో దాన్ని అసెస్ చేసి వారికి మళ్ళీ ఆ నష్టాన్ని రికవర్ చేస్తాము అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారందరినీ కూడా ఒప్పించే ప్రయత్నం చేసి కొంతవరకు సఫలీకృతమైనట్టు కనబడుతుంది. అయితే రాష్ట్రాలతో వాటాతో పాటు అధికారాలు కావాలి అని ఏదైతే అడగటం ఉందో అధికారాలు కావాలన్నప్పుడు దీన్ని ఒప్పించుకునేటటువంటి ప్రయత్నం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలు రాష్ట్రాలకి వదిలేసినటువంటి విషయం కూడా కనబడతా ఉంది. అయితే పన్ను విధానం దగ్గరకు వచ్చేటప్పటికి 18% ఉండాలి అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పటికీ దాని మీద సరైనటువంటి హామీ ఇప్పటి వరకు లభించలేదు. అంటే దానిలోనే అర్థమవుతుంది పన్ను శాతం అనేది 18%కి మించి ఉంటుంది, 20-21%, 22% మధ్యలో ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగానే కనబడుతుంది. ఇక్కడ పన్నుల్లో వచ్చేటటువంటి మార్పులు చేర్పులు భవిష్యత్తులో ఉండేటటువంటి వాటిల్లో ఏదైనా కావాలంటే 2/3 మెజార్టీ తోటి ఇది కావాలని చెప్పి ఒక మాట ఉంది. కాబట్టి అనుబంధ చట్టాన్ని తీసుకువస్తాము, ఎందుకంటే ఆ 2/3 అనేది ప్రతిసారి చేసుకోవడం అనేది ఇబ్బంది కాబట్టి అనుబంధ చట్టం ద్వారా చేస్తే ఆ వెసులుబాటు ఉందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. కృష్ణారావు గారు, జీఎస్టీ అమలు తర్వాత మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రిఫార్మ్ పర్ఫార్మ్ అనే ఒక నానుడితో ముందుకు పోతున్న మా ప్రభుత్వం తప్పకుండా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాకుండా, అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా మీరు ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి చెందిన ఎకానమీస్ని చూస్తే సింప్లిఫికేషన్ ఆఫ్ టాక్సేషన్ అన్నది చాలా ప్రాథమిక ఫండమెంటల్ ఇష్యూ అవుతుంది. అంటే మనది చాలా పెద్ద హిట్రోజినస్ కంట్రీ కావడం, దేశం కావడం,
అదిగాక ఫెడరల్ స్ఫూర్తితో నడవడం, ఎప్పుడు కూడా ఈ అపనమ్మకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద రాష్ట్రాలకు ఉండడం, అంటే వాళ్ళ రెవెన్యూ లాస్ అవుతుందేమో అని ఒక భయం, దాంతో ఇన్ని సంవత్సరాలుగా జిఎస్టీ మంచి బిల్ అయినప్పటికీ, అది కాంగ్రెస్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ అయినప్పటికీ ఇప్పటిదాకా అది ఇట్ హాజంట్ సీన్ ద లైట్ ఆఫ్ ద డే. కానీ ఈరోజు దాని అవసరం అన్నది చాలా ఫండమెంటల్ అయిపోయింది ఎకానమీకి. అంటే ఇది ఇట్స్ నో మోర్ లగ్జరీ, అది ఏదో బేసిక్ నెసెసిటీ అయిపోయింది. ఎందుకంటే ఒక యూనిఫైడ్ టాక్సేషన్ సిస్టమ్ లేకపోతే అకౌంటింగ్ ప్రాక్టీసెస్లో కూడా చాలా ఇష్యూస్ రేజ్ అవుతాయి. ఆ పేపర్ ట్రైల్ కూడా ఎక్కువ అవుతుంది, పేపర్ వర్క్ ఎక్కువ అవుతుంది, టాక్సేషన్లో కలెక్షన్ ఇష్యూస్ కూడా వస్తాయి. వీటన్నిటిని కూడా కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఎక్కువ అవుతుంది. అసలు ట్యాక్స్కి దానికి ఉన్న వాల్యుయేషనే తగ్గిపోయే పరిస్థితి, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయిపోతా ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వం ఆలోచించే విధానం ఏంటంటే యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్, ట్యాక్స్ రిజీమ్ ఉంటే దాని మానిటరింగ్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి సింప్లిఫై అవుతుంది, దాని ట్రైల్ కూడా ఈజీగా ట్రాక్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడా విదేశీ మారక ద్రవ్యం రావాలన్నా, విదేశీ ఇన్వెస్ట్మెంట్లు మనకు ఫ్లో కావాలన్నా కూడా ఇది చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్గా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చింది ఆర్ఎన్ఆర్, అంటే రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఏదైతే ఉందో అది 15 to 15.5% మాత్రమే చెప్పారు. అంటే దాంతో ఏమవుద్ది మనకంటే గ్రోత్, అంటే ఇప్పుడు ట్యాక్స్ రేట్ తగ్గించి ట్యాక్స్ బేస్ పెంచడం అనే ఒక స్ట్రాటజీతో వారు చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని జనరల్, అంటే స్టాండర్డైజ్డ్ జిఎస్టీ రేట్ని అరవింద్ సుబ్రహ్మణ్యం గారే 17 to 18% అని వారు అడ్వైజ్ చేయడం జరిగింది. అయితే ఎన్ఐపిఎఫ్పి అనే ఆర్గనైజేషన్ వారు 27% ఆల్మోస్ట్ వారు రికమెండ్ చేయడం జరిగింది. కానీ 100%గా అంటే మేము ఆలోచించేది ఏంటంటే తప్పకుండా కూడా 17 to 18% మాత్రమే జిఎస్టీ రేట్ ఉండబోతా ఉన్నది. కానీ ఇది టెస్టింగ్ పీరియడ్. ఇప్పుడు April 1 నుంచి స్టార్ట్ అయితే 2017లో ఇంకొక సంవత్సరం తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. సుబ్బారావు గారు, జిఎస్టీ పన్నుల విధానం వల్ల దేశీయ పన్నుల వ్యవస్థ ఏ మేరకు బలోపేతం అవుతుంది? పారదర్శకత అనేటువంటిది పన్నుల వ్యవస్థలో మన దేశంలో చాలా వాటికి లేదండి. ఇది ఎందుకంటే మీరు బజార్కి పోయి ఏదైనా ఒక వస్తువు కొంటే దాంట్లో ఎంత ట్యాక్స్ ఉందని స్పెసిఫిక్గా బిల్లులో ఇంత ట్యాక్స్ అని రాస్తే తప్ప మీకు తెలుసుకునే అవకాశం లేదు. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని అన్నారు అనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో తెలియదు అది. సో పన్నుల వ్యవస్థ అంటే మనకి రేట్ ఆఫ్ ట్యాక్స్ బుక్లో చూస్తే తెలుస్తుంది. కానీ మనకు ముఖ్యంగా వ్యాట్ 1/4/2005 వచ్చిన తర్వాత రేట్లన్నీ కూడా తగ్గాలి. కానీ ఏ రేటు కూడా తగ్గలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డీలర్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆయన దాన్ని వినియోగదారుడికి ట్రాన్స్ఫర్ చేయటం లేదు. నేను మీ దగ్గర ఒక 10 రూపాయలు ఇచ్చి మీకు ట్యాక్స్ ఇచ్చి నేను వస్తువు కొన్నాను, నేను మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి 11 రూపాయలు ట్యాక్స్ కట్టినప్పుడు 10 రూపాయలు తగ్గించుకోవాలి. కానీ మీకు ఇచ్చిన 10 నేను కట్టే 11, 21 రూపాయలు గవర్నమెంట్ కింద కడుతున్నామని చెప్పి వసూలు జరుగుతుంది. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తప్పనిసరిగా వినియోగదారుడికి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటిది ఎక్కడ కూడా ఏ చట్టంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదండి. యాక్చువల్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ధరలు పెరగకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వ్యాట్ తీసుకున్నా కూడా, జిఎస్టీ తీసుకున్నా కూడా ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ కావట్లేదు, ట్రాన్స్ఫర్ కాదు కూడా, ఎందుకంటే చట్టంలో లేదు. ఎక్కువ ఉదాహరణ చెప్తాను. 1/4/2005 మనకి వ్యాట్ యాక్ట్ వచ్చింది. 31/3/2005 మెడిసిన్స్కి 10% ఏపీ జిఎస్టీ రేటు ఉండేది. 31/3/2005. 1/4/2005 మెడిసిన్స్ మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ 4% తగ్గించారు. అంటే ట్యాక్స్లోనే 6% తగ్గిపోయింది. కానీ ఏ మందుల ధర తగ్గకపోగా అన్ని మందుల ధర 1/4. ఎందుకంటే వ్యాట్ వచ్చిందని అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి. సో 6% ట్యాక్స్ రేట్ తగ్గినప్పుడు 10 నుంచి 4 వచ్చినప్పుడు ఎవరు తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు? వినియోగదారుల సంఘాలు అడగలేదు, ప్రభుత్వం అడగలేదు, ఎవరు అడగలేదు. మనం పోతున్నాం, మన షాపు పోతున్నాం, కొనుక్కుంటున్నాం, వాడు అడిగింది ఇచ్చేస్తున్నాం. అక్కడ ట్రాన్స్పరెన్సీ రావాలంటే చట్టంలో కూడా దానికి సంబంధించినటువంటి కఠినమైన నిబంధనలు ఉండాలి. ప్రసాద్ గారు, దేశ ఆర్థిక ప్రగతికి జిఎస్టీ ఏ విధంగా తోడ్పడే అవకాశం ఉంది? ఒకటి నిస్సందేహంగా చెప్పగలిగింది ఏంటంటే పన్ను వ్యవస్థ లేదా పన్ను బేస్ కనుక పెరిగినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకి కొద్ది గొప్ప ఉత్తేజం రాక తప్పదు, గ్యారంటీగా పెరుగుతుందండి. అది 1% పెరుగుతుందని మొన్నటిదాకా అన్నారు, ఇప్పుడు 2% అని ఆశాభావ దృక్పథంతో మాట్లాడుతున్నారు. 2% అనేది సందేహాస్పదమైనా కానీ బిట్వీన్ 1 and 2% మాత్రం గట్టిగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్లుగానే ఆ ప్రొడక్షన్ లైన్లో ఉన్నటువంటి అసెంబ్లీ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళన్నా చట్ట పరిధిలోకి వచ్చినట్లయితే దాని ద్వారా మిగతా వాళ్ళని కూడా ట్రాక్ చేయడం తేలిక, కాబట్టి అందరూ పన్ను పరిధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అడ్డంకి ఏంటంటే ఇప్పుడు ఈ రోజున కూడా 2% కూడా 4%గా పెంచాలి అనుకుంటే కనుక చేయవలసింది ఏంటంటే
క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి బిజినెస్లన్నింటినీ కూడా కొద్దిగా గొప్ప కట్టుబాటు చేయవలసిన అవసరం ఉంది. దాన్ని చేయవలసింది ఏంటంటే కొంత ఏమో స్టేట్ పరిధిలో ఉంచి కొన్ని వస్తువుల్ని స్టేట్ పరిధిలో, కొన్ని వస్తువులను సెంట్రల్ పరిధిలో జీఎస్టీలోనే ఉంచుతాను అంటే అర్థం వస్తుందంటే మనం ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైనా కానీ అందులో కొన్నేమో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో, కొన్నేమో స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ కట్టి తీసుకునేవన్నీ కూడా దానిపైన నేను అమ్మేటప్పుడేమో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది ఏది కూడా నాకు ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వబడదు ఇక్కడ. అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్లుగా 10 రూపాయలు నేను ట్యాక్స్ కట్టి వస్తువు తెచ్చుకుని ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేస్తే అది అమ్మినప్పుడు నాకు వచ్చేటువంటి ధరకి ఆ 10 రూపాయలు నాకు ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఒప్పుకోదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఏముంటుంది, నాకు కట్టాల్సిన ట్యాక్స్ మొత్తం కట్టు అంటుంది. అందువల్ల ఏమొస్తుంది, ఈ పాస్ ఆన్ బెనిఫిట్ రాకపోవడం మూలంగా రేట్లు తగ్గకపోగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రధానమైన అడ్డంకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి కూడా పన్ను విధించే అధికారం మీకున్నా కానీ కట్టిన పన్నును మాత్రం ఖచ్చితంగా మినహాయించుకునేటువంటి అవకాశం బిజినెస్ మెన్ కల్పించాలి అని కనుక చెప్పినట్లయితే ఈ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది. అలా లేనప్పుడు ఏం జరుగుతుందంటే కట్టిన ట్యాక్స్కి ఎలాగూ వెసులుబాటు రాలేదు కాబట్టి అక్కడా ట్యాక్స్ కట్టి ఇక్కడా ట్యాక్స్ కట్టే బదులు ఇది బ్లాక్ మనీ కింద చేద్దాం అనుకుంటారు. బహుశా రాబోయే రోజుల్లో ట్యాక్స్ రేటు పెంచకుండా జీడీపీ పెంచడానికి అవకాశం ఉంటుంది అని ఆశిస్తూ మనం ఎదురుచూడటం చేయగలిగిందేం లేదండి. దినకర్ గారు, జీఎస్టీ బిల్లు ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జీఎస్టీ బిల్లు ఆమోదానికి ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చా? 20 సంవత్సరాల నుంచి జీఎస్టీ తీసుకురావాలి అని అనేక దఫాలుగా ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కానీ ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అయితే ఏ రాష్ట్రాలైతే ఇబ్బందులు పడతాము అనేటటువంటి ఉద్దేశంతో అనుమానాలు సందేహాలు వ్యక్తపరిచారో వారి అనుమానాలను సందేహాలని నివృత్తిపరిచి వారికి జరిగే నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తాము అనేటటువంటి అంశాన్ని వారికి తెలియజేసిన తర్వాత కొంతవరకు సానుకూలంగా అడుగులు వేసే విధంగా మనకు కనపడతా ఉన్నాయి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుని గత యూపీఏ 2 ఉన్నప్పుడు తేవాలి అనేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ రకరకాల కారణాల వల్ల అది ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో, యునానిమస్గా దీన్ని అందరి సపోర్ట్ తోటి దీన్ని గెట్ త్రూ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు రాజకీయ కారణాల వల్ల కొంతకాలం కాంగ్రెస్ పార్టీ డిలే చేసినటువంటి మాట కూడా వాస్తవం. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకమైనటువంటి ఒక రియాలిటీకి వాళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, జేడీయూ, ఆర్జేడీ, తృణమూల కాంగ్రెస్ ఇట్లాంటి పార్టీలన్నీ కూడా బహిరంగంగానే వారు మద్దతు తెలపడానికి ముందుకు రావడం జరిగింది. తమిళనాడు నుంచి ఉన్నటువంటి ఏఐడిఎంకే వారు మాత్రము మాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి జీఎస్టీ మీద పునఃసమీక్షించాలని పదే కోరటం వల్ల వారిని ఒప్పించడానికి కూడా కొంత సమయం తీసుకోవటం జరిగింది. అయితే ఇన్ని రకాల అవాంతరాలు ఒడిదుడుకులను అన్నింటినీ తట్టుకొని ఇవాళ ఒక మంచి అడుగు దేశ ఆర్థిక సంస్కరణలో, ముఖ్యంగా పన్నులకి సంబంధించినటువంటి సంస్కరణలో ఈ వర్షాకాల సమావేశాల్లో దాదాపు ఏకగ్రీవ ఆమోదంతో ఈ బిల్లు పాస్ అయ్యి భారత ఆర్థిక వ్యవస్థని కొత్త పుంతలు తొక్కించే విధంగా ముందుకు వెళ్ళి నవశకానికి ఆహ్వానం పలుకుతుందని మనం అనుకోవచ్చండి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం ఖాయంగానే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో జీఎస్టీ విధానం మంచి ఫలితాలను అందిస్తోంది. మన దేశంలో సైతం అమల్లోకి వస్తే సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.